హాయ్ అండి, అందరికీ నమస్తే. డైట్ చేసే వాళ్ళైనా నార్మల్గా ఎవరైనా సరే కొర్రలు, తోటకూర, టమాటాతో కిచిడి చేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుంది, ఈజీగా తినొచ్చు, పిల్లలకైనా పెట్టవచ్చు. ఇలా కొద్ది రాళ్ళు పేసి వాటర్లో తోటకూర, ఒక 4 టమాటాలు శుభ్రంగా కడిగి సైడ్ పెట్టుకోవాలి. కుక్కర్లో ఈలోపు ఒక గ్లాస్ కొర్రలు తీసుకున్నాను. గ్లాస్ కొర్రలు శుభ్రంగా గట్టిగా పిసుకుతూ కడుక్కోవాలి. ఒక 2-3 సార్లు వాటర్ పోసి కడిగేసి సైడ్కి పెట్టుకోవాలి. ఏ గ్లాస్తో కొర్రలు తీసుకున్నామో అదే గ్లాస్తోని 4 గ్లాసుల వరకు వాటర్ అనేది కుక్కర్లో వేసుకోవాలి. ఇలా కడిగి సైడ్కి పెట్టుకొని ఈ తోటకూర తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకుందాము. ఈలోపు ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాము. సన్నగా తరిగేసుకుంటే మనకి తినేటప్పుడు మధ్యలో తగలకుండా చక్కగా సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలు ఎక్కువగా సాఫ్ట్గా ఉంటే ఇష్టపడతారు కాబట్టి ఇలా ట్రై చేయండి. ఎన్నో పోషక విలువలు ఉండే మనకి తోటకూరతో చాలా రకాలుగా చేసుకున్న మనకి ఎక్కువగా ఇలా పప్పు కానీ, ఒట్టి తోటకూర టమాటో కానీ, తోటకూర పులుసు కూడా చేస్తారు. అలా కానీ చేసుకున్న ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ వస్తుంది. అంతేకాదండి, మనకి ఎయిర్ ఫాల్ అయినా సరే తోటకూర డైలీ తీసుకొని చూడండి, ఎయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది. స్కిన్కి చాలా మంచిదండి తోటకూర. చూసారు కదా, నేనైతే ఒక 2 కట్టలు తోటకూర తీసుకున్నాను. మాకు ఇక్కడ సేంద్రియ ఎరువులతో తయారు చేస్తారు ఈ తోటకూరలు. ఇవన్నీ మొత్తం ఎరువులతో పండించేటివి. అక్కడికి వెళ్ళి నేను తీసుకుంటాను, లేదంటే అతనే తెచ్చి మాకు ఇస్తూ ఉంటారు. మార్నింగ్, ఈవినింగ్ ఎప్పుడు అంటే అప్పుడు తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ఫ్రెష్గా కూరగాయలు ఉంటే మా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తారు. మార్నింగ్ పెద్ద సొరకాయ కూడా ఇచ్చారు. చాలా తక్కువ రేట్కి ఇస్తారు. 20 రూపీస్, 10-15 రూపీస్ అలాగే ఇచ్చేస్తూ ఉంటారు. ఏదైనా సరే ఆకుకూర కనీసం 10 కట్టల వరకు ఇస్తారు. 20 రూపీస్ ఇస్తే సరిపోతుంది. అదే సిటీలో మనకి ఎక్కువగా ఆకుకూరలు దొరికేటివి కూడా చాలా రేట్లలో దొరుకుతాయి. నాకు ఫ్రెష్గా మంచిగా ఉండే తోటకూరలు అయితే నేను చాలా ఇష్టంగా కొనుక్కుంటానండి. 4 టమాటాలు కూడా చక్కగా కట్ చేసేసుకొని కొద్దిగా రాలుపు, కొద్దిగా అల్లము, మీరు కారం కాస్త ఎక్కువగా తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువగా తింటే తక్కువ వేసుకోండి. నేనైతే కొద్దిగా వేస్తున్నా, కొద్దిగా పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి. కొద్దిగా కొత్తిమీర, గరం మసాలా, ఇంట్లో మనం తయారు చేసుకుని గరం మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. గరం మసాలా వేయినప్పుడు కొద్దిగా లవంగా, దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ అయితే దీంట్లో డైరెక్ట్గా వేసేయండి, చాలా బాగుంటుంది. మనకి ఇటువంటి పోపు అవసరం లేదండి దీనికి. కొద్దిగా పసుపు, కారం, గరం మసాలా స్పూన్తో బాగా కలిపేసుకొని వీటికి మీకు కావాలంటే పోపు వేసుకోండి, బాగుంటుంది. ఎండుమిర్చి, కొద్దిగా మిరియాలు, శనగపప్పు, మినపప్పుతో పోపు వేసుకుంటే బాగుంటుంది. నేను మాత్రం ఇంక పోపు వేసుకోలేదు. ఒక 3 విజిల్ వచ్చే వరకు స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. చక్కగా ఉడుకుతుందండి. మనకి అది ఉడికేటప్పుడు చక్కటి సువాసన కూడా చాలా బాగుంటుంది. ఇలా ఆకుకూరలతోనే కాకుండా చాలా పెసరపప్పు, మినప్పప్పు, కొంచెం శనగపప్పు కూడా వేసి కొర్రలు కిచిడీలా చేసినా బాగుంటుంది. అట్లానే క్యారెట్, గ్రీన్ బఠానీ ఎక్కువగా దొరుకుతుంది కదా, గ్రీన్ బఠానీ అవి కూడా వేసుకొని కిచిడీలాగా అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చండి. ఇది డైట్ చేసే వాళ్ళకైతే చాలా టేస్ట్తో సహా మనకి ఎక్కువగా ఒళ్ళు పెరగకుండా ఉంటుంది కాబట్టి ఇష్టంగా చేసుకొని తినండి ఒకసారి నచ్చితే. చూసారు కదా, ఒక గరిటె తీసుకొని గాలంతా వెళ్ళిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి ఇలా బాగా కలిపేసుకోవాలి. వీటికి ఎక్కువగా సాల్ట్ గట్రా ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా వేసుకోవాలి. ఎందుకంటే మనకి కొర్రలు తోటకూర వేసుకున్నాం కాబట్టి వాటికి చాలా తక్కువ సాల్ట్ అనేది పడుతుంది. మనకి ఆల్రెడీ ఉప్పుగానే ఉంటాయి, బాగుంటాయి. లైట్గా సాల్ట్ చూసి వేసుకొని ఇలా గరిటెతో మెదుపుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము. కుక్కర్ కూడా అడుగంటకుండా చక్కగా వచ్చేసింది. మీకు కొలతలతో చూపించాను, నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, చక్కగా రెడీ అయిపోయింది. అడుగు కూడా కుక్కర్ నీట్గా ఉంది. దీంట్లో
ఆవు నెయ్యి కానీ మీరు బర్రె నెయ్యి కానీ వాడినట్లయితే అదొక స్పూన్ వరకు వేసుకోండి. నేను బర్రె నెయ్యి ఇంట్లోనే తీస్తానండి. బర్రె పాలు పోపించుకొని నెయ్యి ఇంట్లో తీసుకుంటాను. చాలా చక్కటి సువాసనతో టేస్ట్ అదిరిపోయిందండి. చూసారు కదా, సాఫ్ట్గా. వావ్, ఎంత తింటున్నామో తెలియదండి. ఇదంతా కూడా ఒక్కరే తినేస్తారు, అంత టేస్ట్గా ఉంది. నచ్చితే ట్రై చేయండి.